హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని కృపలో మరొకసారి సజీవులుగా ఉన్నాం, మనం మేల్కొన్నాం అది బట్టి. కాబట్టి దేవుని స్తుతిద్దాం. రండి, మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మరి ఎప్పటికప్పుడు లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు ఊరు టైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఎందుకంటే ఎంతగో ప్రయాసతో ఈ సందేశాలు ప్రతిరోజు మీకు అందిస్తున్నాం. దీవించబడుతున్నాం. మీరు మీ సాక్ష్యాలు పంచుకోవడం ద్వారా, ప్రైజ్ రిపోర్ట్ షేర్ చేయడం ద్వారా మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచయం కొనసాగించడం సహకరించిన వారు అవుతారు. రెండు మరి రోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరో అవకాశం ఇచ్చావు. నీ మాటలు ద్వారా మా స్థితిని, ఈ లోకములో ఉన్న పరిస్థితులను గ్రహించుకొని నీకిష్టలుగా జీవించుటకు మా హృదయాలతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారండి? ఊతపదంగా అడగటం కాదు, కానీ నిన్న బాగుంటే ఇవాళ బాగుండకపోవచ్చు కదా. ఎందుకంటే రోజు అడుగుతున్నారు అంటే రోజుకు ఆ రోజు మనం బాగోవాలి కదా. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోపోవటం, ఒకరోజు మనసు బాగుంటే ఆరోగ్యంగా బాగోపోవటం, ఒకరోజు ఆరోగ్యం బాగుంటే మనసు బాగోకపోవటం, మనం బాగుంటే మన ఇంట్లో వాళ్ళు బాగోకపోవటం, పరిస్థితులు బాగోకపోవటం, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా. నా మనసు పాడైపోయిందండి మన నుంచి అంటారు కొంతమంది. ఎందుకండి? ఎందుకు మనం లోకంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని, మనుషుల్ని చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మన హృదయాల్లో ఒకలాంటి కార్యం ఏంటంటారు, దుర్జనులను చూసి వ్యసన పడకు. దుర్జనులను చూసి అయ్యో నేను అలా లేకుండా పోయిందే నాకు, వాళ్ళు బాగా తాగుతున్నారే, వాళ్ళు బాగా ఎగురుతున్నారే, వాళ్ళు ఫ్రీగా ఉన్నారే, వాళ్ళు పకపకలాడుతున్నారే అని వాళ్ళు బాగా డబ్బు సమృద్ధి చేసుకుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, వస్తువులు కొనుక్కుంటున్నారు, మంచి మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు ఏంటండి అని మనం అసూయపడటం వల్ల మన మనసులో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. వాళ్ళకి ఏదో ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అనే ఒక మనసు ప్రతి వారిలో ఉందండి, ప్రతి వారిలోనూ ఉంది. ఆ పోటీ పడే స్వభావం పేదలతో ధనవంతులతో పేదలు పోటీ పడతామే కానీ ధనవంతులు ధనవంతులతోనే పోటీ పడుతుంటారు. చూడండి, వాడు ఆ ధనవంతుడు నాకంటే ఎక్కువ ధనవంతుడుగా ఉన్నాడని పోరాడే వారిని ఈ రోజుల్లో చూస్తున్నాం. యేసు ప్రభువుని కలిగిన మనం, దేవుడు మనకి ఏది ఇస్తే అది సంతృష్టి కలిగి ఉండటం నేర్చుకోవాలి. అంటే నాకేమి ఇవ్వలేదు అంటున్నారా? ఏమి ఇవ్వలేదండి మీకు ప్రభు? అవునండి, ఉద్యోగం లేదండి, మా సొంత ఇల్లు లేదండి, మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారండి, మేము చాలా కష్టాల్లో ఉన్నామండి, మాకు జీవనోపాధి లేదండి. ఏం చేశాడు దేవుడు మాకు ప్రార్థన చేసుకుంటుంటే? ఏమి ఇచ్చాడు దేవుడు మాకు ఇంత కష్టపడుతుంటే? వాళ్ళు చూడండి మోసాలు అన్యాయాలు చేసిన ఎలాగా వర్ధిల్లిపోతున్నారో అని వారిని చూసి నువ్వు అసూయపడొద్దు, దిగులు పడొద్దు, వ్యసన పడొద్దు. నీకు కూడా దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పమంటారా? మనకున్నటువంటి శరీరం 36 కోట్ల విలువ చేస్తుందండి. నీకు దేవుడు ఎంత ఇచ్చాడో తెలుసా? 36 కోట్లు ఇచ్చాడు. మీకు తెలుసండి, ఒక్కొక్క అవయవాన్ని లెక్కలు పెడితే మీ గుండె ఖరీదు, నా దగ్గర చిన్న నోట్ చేసుకున్నాను, ఒక గుండె ఖరీదు 8 కోట్లకు అమ్మవచ్చు అట గుండెని. లంగ్స్ 7 కోట్లు, లివరు 5 కోట్లు, కిడ్నీలు 2 కోట్లు. ఇలాగా మన శరీరంలో ఉన్న స్కిన్, మన ఇంటెస్టైన్, మనకున్నటువంటి పేగులు ఏంటండి, ఇవన్నీ అమ్మితే 36 కోట్లు వస్తాయి.
కానీ నాకేమి ఇవ్వలేదంటున్నావు. నీకు ఎంతో మేలు చేశాడు దేవుడు. నీకు అన్నిటికంటే ముఖ్యంగా జీవం ఇచ్చాడు. మరి ముఖ్యంగా ప్రభువుని ఎరిగిన వారికి నిత్య జీవం ఇచ్చాడు. ఇక్కడ ఆసాపుకి ఒకరోజు ఇటువంటి సందేహమే కలిగింది. చూడండి 73 కీర్తన 73లో 12వ వచనంలో చదువుతున్నాను. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగా ధనవృద్ధి చేసుకుందరు. వీళ్ళకి భక్తి లేదు, ఎప్పుడు చూసినా డబ్బును సంపాదించుకుంటూ ఆదివారం కూడా ఆలయాన్ని ఎగ్గొట్టి డబ్బు కొరకే పరిగెడుతుంటారు. దేవునికి సమయం లేదని ఉన్న సమయం అంతా ధనవృద్ధి చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. ఇల్లులు కట్టుకోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి, లోకంలో బిజినెస్లు చేయడానికి. వాళ్ళే బాగున్నారు, చాలా బాగా వర్ధిల్లిపోతున్నారు, మేడ మీద మేడ కట్టుకుంటున్నారు. మరి నాకేంటి ప్రయోజనం? 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడుగా ఉండుట వ్యర్థమే, దినమంతా నాకు బాధ కలుగుతున్నది. నేను లంచాలు పుచ్చుకోకుండా, ఈ చేతులతో అన్యాయం చేయకుండా, దొంగ లెక్కలు రాయకుండా నమ్మకంగా ఉండటం వ్యర్థమే. ఎందుకు నేను నమ్మకంగా ఉంటే నాకేమొచ్చింది? ఏంటంటే నా హృదయాన్ని చిన్న తప్పు చేస్తే, చిన్న అసూయ వస్తే, చిన్న దురాశ వస్తే, అయ్యో ప్రభువా నాలో దురాశ వచ్చింది తీసేయి, నాలో అసూయ వచ్చింది తీసేయి, ప్రభువా నాకు విరిగిన హృదయమే, నా హృదయాన్ని పరిశుద్ధపరచు అని ప్రార్థన చేసుకుంటూ ఉండటం వల్ల నాకేమొచ్చింది? అదే ఇంట్లో ఉన్నాను, అదే స్థితిలో ఉన్నాను, వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని అనేక సార్లు దుర్జనులను చూసి, చెడ్డవారిని చూసి, ధనవంతులను చూసి, పాపములో పరవశిస్తున్న వాళ్ళని చూసి మనం కూడా కలవరపడుతున్నాం. నీవు ఏం కలిగి ఉన్నావో ఎరిగితే, నీవు ఏ స్థితిలో ఉన్నావో అని గుర్తిస్తే, దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు అని తెలుసుకుంటే కృతజ్ఞతతో ఉండగలుగుతాం. ఇదే సందేహం ఆసాపుకు కలిగినప్పుడు, ప్రతి దినము నాకు బాధ కలుగుతుంది, శిక్ష వస్తుంది, ఏంటిది ఈలాగునని నేను అనుకొని ముచ్చటించుదామనుకొని నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళాను. 16వ వచనం చూస్తే, ఆయనను దీనిని తెలుసుకున్న వల్లని ఆలోచించినప్పుడు దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించినప్పుడు ఏంటి మంచిగా ఉన్న వారికి కష్టాలేంటి, పాపాలు చేసే వాళ్ళకి సంతోషం ఏంటి, తాగి ఒళ్ళు హోనం చేసుకునేవాడు ఆరోగ్యంగా ఎంత తాగినా ఇంకా బతికే ఉండడానికి కారణం ఏంటి? యేసయ్యను నమ్ముకున్న నాకే ఈ హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది, ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఈ లేనిపోని మరణ రోగం నాకెందుకు వచ్చింది, పాపలకు కదా రావాలి, నేను ప్రభు బిడ్డరు కదా అని చాలామంది అనుకుంటుంటారు. మీకు కూడా వచ్చింది అలాంటి ఆలోచన? మా పెద్దమ్మ గారు యేసు ప్రభువు నమ్ముకొని సమస్తము వదిలిపెట్టి అందరూ వెలివేస్తే ప్రభు కొరకు జీవితాంత సాక్ష్యంగా, వైరాగ్యంగా, పవిత్రంగా, ప్రార్థనతో, బైబిల్ పఠనంతో దేవుని సాక్షిగా జీవించింది. ఆమె చివరి రోజుల్లో మరణ పడక మీద ఉన్నప్పుడు నేను చూడటానికి వెళ్ళాను. క్యాన్సర్ పుండ్లు గడ్డలు వచ్చి ఒళ్ళంతా పుండు అయిపోయింది. చూడలేకపోయాను ఆ రక్తపు గడ్డలు. ఆమె అప్పుడు కూడా సంతోషంగానే ఉంది. జైపాల్ నమ్మకంగా దేవుని సేవ చెయ్యి అని కొన్ని సలహాలు ఇచ్చింది. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మరణించిందని తెలిస్తే నాకు నిద్ర పట్టలేదు. నాకు దేవుని మీద కోపం వచ్చింది చెప్పాలంటే. ప్రభువా, ఆమె నీ కోసం అన్నీ త్యజించి పరిశుద్ధంగా జీవించి నీ సాక్షిగా బతికిన ఆమెను ఎందుకు అలా క్యాన్సర్ పాలు చేసి
అంత బాధ పెట్టి మరణించేటకు అనుమతించావు అని నేను ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత వివరణ ఏంటంటే, ఎస్, ఆమె పరిశుద్ధురాలు, ఆమె నా బిడ్డ, ఆమె నా రాజ్యానికి నేను స్వీకరిస్తున్నాను. పరలోకం వెళ్ళిన తర్వాత ఎటువంటి శిక్షలు ఉండవు. ఆమెలో ఉన్న చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న బలహీనతలన్నీ కూడా, తన ఆలోచన శైలిలో ఉన్న బలహీనతలు కూడా తను గ్రహించుకొని పశ్చాత్తాపడి పడక మీద ఉన్నప్పుడు ఊర్ధ దృష్టి పైకి చూస్తాం కదండి, నా వైపు చూచి తన హృదయాన్ని మరింత నిర్మలపరుచుకుంటకు నేను తనకు సమయం ఇచ్చాను. ఆ బిడ్డను నేను పవిత్రపరిచి నా రాజ్యానికి చేర్చుకున్నాను అని ప్రభు బయలుపరిచాడు. అందుకే భక్తులకు కూడా రోగాలు వస్తాయి. ఎలీషా గొప్ప దైవజనుడు, అతనికి మరణకరమైన రోగం వచ్చి మరణించాడు చివరిలో. కారణం ఏమో మనకు తెలియదు. హూ ఆర్ వీ టు క్వశ్చన్ గాడ్? దేవుడిని ప్రశ్నించడానికి మనం ఎవరు బండి? ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు, అలాంటి విషయాలు చూస్తున్నప్పుడు మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తే మనకు జవాబు దొరుకుతుంది. నేనెందుకు ఇలా ఉన్నాను, వాళ్ళెందుకు అలా ఉన్నారు అని తెలుసుకోవాలంటే ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించి చూడండి. ధ్యానించినప్పుడు ఏం జరిగిందో చూడండి. 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఏంటంట వారు నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు. ఎక్కడున్నారట? పైకి వెళ్ళిపోతాడు అంటారు చూసారా మనం. ఏంటంటే పైకి వెళ్ళిపోతున్నాడు. పైకి వెళ్ళే కొలితే అపాయం అండి. ఎంత పైకి వెళ్తావో పడితే అంత ప్రమాదం. వారు పైకి వెళ్ళారు కానీ ఎక్కడున్నారు? వారు కాలు జారే స్థలంలో ఉన్నారు. ఈ పక్క నీకు ఆనబాటం కనపడుతుంది, ఆ పక్కన జారుడు స్థలం అగాధం ఉంది. ఆ శిఖరానికి చేరిన తర్వాత ఏమాత్రం కాలు జారి అటు పడ్డా అంతే, వారు నశించిపోతారు, మాయమైపోతారు. వారు కాలు జారే స్థలంలో ఉన్నారు. వారు అపాయకరమైన సమయంలో ఉన్నాడు. క్షణంలోనే ఏదైనా జరగచ్చు వారికి. ఎంతమంది అండి ఆరోగ్యంగా ఉన్నప్పుడే యాక్సిడెంట్లో మరణించిన వారు, యవ్వన కాలంలోనే భయంకరమైన మరణానికి గురైన వారు ఎంతమంది వారి జీవితాల్లో చూస్తుండగానే ధనవంతులు దరిద్రులైపోయిన వారు, లక్షాధికారులు భిక్షాధికారులు అయిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? వారు కాలు జారే స్థలంలో ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు ఇప్పుడు చూస్తున్నావా కానీ వారి వారి తర్వాత జీవితం ఏంటో, వారి విషయమై ఎటువంటి అపాయకరమైన సమయంలో స్థలాల్లో వారు ఉన్నారు. ఏ సమయంలోనైనా కాలు జారితే నరకములో పడేవారిగా వారు ఉన్నారు. నేనెక్కడున్నాను ప్రభువా? నేను అనవసరంగా వారి మీద మత్సరపడ్డాను, వారి విషయమై నేను వ్యాకులపడ్డాను, తెలివిలేని పశువులాగా ప్రవర్తించాను. నీ సన్నిధిలో నాయనా నేను మృగములాగా ప్రవర్తించాను, క్షమించయ్యా. వారు ఇలాంటి స్థితిలో నేను బాగున్నారు, వాళ్ళ గచ్చ గొప్పగున్నారు, వాళ్ళు ఎక్కిపోతున్నారు అనుకున్నాను కానీ వాళ్ళు కాలు జారే స్థలంలో ఉన్నారు, క్షణమాత్రంలో పడిపోయే స్థలంలో ఉన్నారు, ఏం జరుగుద్దో ఎరగని పరిస్థితుల్లో ఉన్నారు, అనాథలుగా ఉన్నారు అని నేను గ్రహించుకుంటున్నాను. అయితే మరి నేను ఎక్కడున్నాను? 23వ వచనం, అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను. హల్లెలూయా. నువ్వు దరిద్రుడివో ధనవంతుడివో కానీ ప్రభువును ప్రేమించే వ్యక్తివైతే నువ్వు ఎక్కడున్నావు? ఆయన పక్కనే ఉన్నావు. నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను. నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నా చేయి పట్టుకొని ఉన్నావు. నేను పడకుండా కాపాడటానికి, పడితే లేవనెత్తటానికి. నీతో నేనున్నాను. నా చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత
నన్ను నడిపిస్తున్నావు. నా ఇష్టమైనటువంటి రీతిగా కాక, నాకు బాగుందనుకునే మార్గంలో కాక, నీ ఆలోచనలలో, నీ మార్గాల్లో నడిపిస్తున్నావు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు, నీ రాజ్యానికి నన్ను చేర్చుకుంటావు. ఈ లోకంలో మేడలు మిద్దెలేంటండి, బంగారు వీధులలో మనం నడుస్తామని ఆయన మన కొరకు భవంతులను, మ్యాన్షన్స్ను సిద్ధపరిచాడని, యుగములు తరతరములు ఆయన రాజ్యములో చేర్చుకున్నట్టుకు ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడని గుర్తించాలి. ఆ ధనవంతుడికి ఎన్నో ఉన్నాయి, కానీ ప్రభు లేడు కాబట్టి మరణించినప్పుడు పాతాళంలో కళ్ళు తెరిచాడు. ఆ లాజరుకు ఏమీ లేదు, కానీ మనస్సాక్షిని కాపాడుకున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు, దేవుని రాజ్య వారసుడయ్యాడు. ఈ లోకంలో దుర్జనులను చూసి, పాపులను చూసి, అయ్యో నేను అప్పుడే మారాను, నేను కూడా అలా తాగాల్సిందే, నేను కూడా తిరగాల్సిందే, నేను కూడా అలాగా ఉండి గొప్పవాడిని అవ్వాల్సిందే అనే ఆలోచనలు ఎప్పుడూ రానివ్వకండి. నువ్వు గొప్ప రక్షణ పొందావు. రక్షించబడటమే గొప్ప భాగ్యం. ఇంతకు మించిన ధన్యత, ఇంతకు మించిన భాగ్యం మరొకటి లేదు. ప్రభువుని స్తుతిద్దాం. మన కళ్ళ ముందే నాశనానికి పోతున్న వారి కొరకు ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. మాకేమున్నా లేకున్నా యేసయ్య ఉన్నాడన్న ధైర్యం, మేము ఎక్కడున్నా మా ప్రక్కన నీ ఉన్నావని, మా కుడి చేయి పట్టుకున్నావని, నీ ఆలోచనలతో మమ్మల్ని నడిపిస్తూ నీ నిత్యరాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటావన్న నమ్మిక మాకు ఇచ్చినందుకే వదలము. ఈ లోకము దాని ఆశ గతించిపోతుండగా భూ సంబంధమైన వాటి మీద కాక పైనున్న వాటి మీద మా మనసు పెట్టుటకు, త్వరలో రారాజుగా రాబోతున్న నీ రాకడ కొరకు ఎదురు చూచి, నీ వచ్చినప్పుడు నీతో పాటు నీ రాజ్య వారసులుగా నిరంతరము జీవించే భాగ్యం మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మేక సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. దేవుడు తప్పక అద్భుతాలు జరిగిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిదుడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడ హస్తంతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలు అనుభవిద్దాం. రండి.
పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.